టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రికార్డు క్రియేట్ చేశాడు. వన్డేల్లో తిరిగి నెంబర్ 1 ప్లేస్లోకి వచ్చాడు కోహ్లీ. 4.5 తర్వాత నెంబర్ 1 ప్లేస్కు చేరుకున్నాడు. 1736 రోజుల తర్వాత టాప్ ప్లేస్లో విరాట్ కోహ్లీ ఉన్నాడు. 785 పాయింట్లతో టాప్లో ఉన్నాడు కోహ్లీ. 775 పాయింట్లతో రోహిత్ శర్మ రెండో ప్లేస్లో ఉన్నాడు. గతంలో 2017 నుంచి 2020 వరకు వరుసగా 4 ఏళ్లు నెంబర్ 1 ప్లేస్లోనే ఉన్నాడు కోహ్లీ. వన్డేల్లో అద్భుత ఫామ్లో ఉన్నాడు. ఇప్పటికే వన్డేల్లో 53 సెంచరీలు చేశాడు కోహ్లీ. వన్డేల్లో టాప్ 10లో 4 భారతీయులు ఉన్నారు. టాప్ 5లో గిల్, 10వ ప్లేస్లో అయ్యర్ ఉన్నాడు. ఐసీసీ టీమ్ ర్యాంకింగ్స్లోనూ వన్డే టీ20లో భారత్ టాప్ ప్లేస్లో ఉంది. టెస్టుల్లో 4th ప్లేస్లో కొనసాగుతోంది భారత్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, విరాట్ కోహ్లీ తిరిగి పునరాగమనం, మళ్ళీ వన్డేల్లో టాప్ ప్లేస్ దక్కించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అభిమానులు ఇంత ఆనందంలో ఉన్నారు. ఏ విధంగా చూడాలంటారు దీన్ని? డెఫినెట్లీ దాదాపుగా 2-3 ఏళ్ల నుంచి కూడా విరాట్ కోహ్లీ విషయంలో సోషల్ మీడియాలో కానీ, లేదంటే ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించి కానీ, ఆన్లైన్ మీడియాకి సంబంధించి కానీ జరుగుతున్నటువంటి నెగిటివ్ ప్రచారం ఏదైతే ఉందో అది మనం చూస్తూనే ఉన్నాం. అంటే విరాట్ కోహ్లీ ఇంకా 2027 వరల్డ్ కప్ పనిచేయడు, 2027 వరల్డ్ కప్ అతను ఆడలేడు, లేదంటే అతనిలో ఫిట్నెస్ లేదు అనేది ముఖ్యంగా అతను అంటే గత ఏడాది ఎప్పుడైతే 2024, 2025 ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఉందో దానికి సంబంధించి ఎప్పుడైతే అతను ఫెయిల్ అయ్యాడో ఆ తర్వాత నుంచి కూడా అంటే కొంత సోషల్ మీడియాకి సంబంధించి ఏదైతే ఈ శుభ్మన్ గిల్ ని లేదంటే గౌతమ్ గంభీర్ ని హైలైట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి సంబంధించి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం మనం చూస్తూనే ఉన్నాం. కానీ అంటే టెస్టుల నుంచి అతను రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత, ఐపీఎల్ జరుగుతున్నటువంటి సమయంలో అతను రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత అతను అంటే మళ్ళీ జట్లో తాను ఆడాలి, తనకు నచ్చినటువంటి ఫార్మాట్ ఏదైతే ఉందో, తను హీరోని చేసినటువంటి ఫార్మాట్ ఏదైతే ఉందో ఆ వన్డే ఫార్మాట్ కి సంబంధించి అతను పూర్తి స్థాయిలో కసరత్తు చేశాడు. అంటే అటు ఆస్ట్రేలియాలో కొంత విఫలమైనప్పటికీ కూడా 3వ వన్డేలో అతను ఫెయిల్ అయినా సరే, సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి సిరీస్ లో అతను సక్సెస్ కావడం ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి న్యూజిలాండ్ సిరీస్ లో ఫస్ట్ వన్డేలో కూడా అతను 93 పరుగులతో త్రుట్లో సెంచరీ కోల్పోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు అంటే 2వ వన్డేలో కొంత ఫెయిల్ అయినప్పటికీ కూడా అంటే ముందు నుంచి కూడా అంటే గత 2-3 రోజుల నుంచి కూడా అతను మళ్ళీ వన్డే క్రికెట్ లో టాప్ ప్లేస్ లోకి వచ్చే అవకాశం ఉంది అనే ప్రచారం అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఆ అంచనాలకు తగ్గట్టుగా కూడా అతను మళ్ళీ ఆ టాప్ ప్లేస్ లో రావడం జరిగింది. అంటే సాధారణంగా విరాట్ కోహ్లీని ఎప్పుడైతే 2014 నుంచి 2019 లేదా 2020 వరకు క్రికెట్ అభిమానులు చూశారో, లేదంటే భారత క్రికెట్ అభిమానులు కానీ, ప్రపంచ క్రికెట్ కి సంబంధించి కానీ విశ్లేషకులు చూశారు, అదే ఆట తీరున అతను కనబడుతున్న ఇవన్నీ కూడా మనకు కనపడుతూనే ఉన్నాయి. ఇప్పుడు న్యూజిలాండ్ తో జరుగుతున్నటువంటి వన్డే సిరీస్ లో కూడా కోహ్లీ నుంచి సెంచరీ ఆశిస్తున్నప్పటికీ కూడా మొదటి వన్డేలో అతను సెంచరీ మిస్ అవుతుంది, ఇవన్నీ కూడా మనం చూసాం. కాకపోతే కొంత అంటే 2వ వన్డేలో పిచ్ బౌలింగ్ అనుకూలించడం ఇవన్నీ కూడా కొంత మైనస్ అయ్యాయి. అయితే 3వ వన్డేలో అతను మళ్ళీ సెంచరీ చేసే అవకాశం ఉంది అనేది కూడా కొంత వినపడుతూ వస్తుంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీకి సంబంధించి కానీ, రోహిత్ శర్మకు సంబంధించి కానీ ఏదైతే నెగిటివ్ ప్రచారం జరుగుతుందో ఆ నెగిటివ్ ప్రచారాన్ని ఇద్దరు కూడా అంటే కొంత ఖండించడం, అంటే తమ బ్యాట్ తోనే సమాధానం చెప్పడం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అంటే భవిష్యత్తుకు సంబంధించి అంటే 2029 వీళ్ళ టార్గెట్ 2027 వరల్డ్ కప్ కాదు, 2029 ఛాంపియన్స్ ట్రోఫీ అనేది స్పష్టంగా చెప్పొచ్చు. ఎస్, అంటే భారత్ టెస్టుల్లో 4th ప్లేస్లో కొనసాగడానికి సంబంధించి కూడా రకరకాలైనటువంటి విమర్శలు కావచ్చు. ఎందుకు టెస్టుల విషయంలో భారత్ ఫెయిల్ అవుతుందా, లేకపోతే అంచనా వేయలేకపోతుందా? ఆ స్థాయి పేషెన్సీతో ఆడేటువంటి ప్లేయర్స్ కరువయ్యారా అనేది కూడా ఒకంత వస్తున్నటువంటి విమర్శల కింద ఉంది. దీన్ని ఏ విధంగా చూడాలి వెంకట్? అంటే మనం విరాట్ కోహ్లీకి సంబంధించి కానీ, రోహిత్ శర్మకి సంబంధించి కానీ, మహమ్మద్ షమీకి సంబంధించి కానీ, మనం అజింక్య రహానే కానీ, చేతేశ్వర్ పుజారా కానీ ఇవన్నీ కూడా మనం గతంలో మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే వాళ్ళు అంటే టెస్ట్ క్రికెట్ మీద దాదాపుగా దశాబ్ద కాలంగా కూడా కాదు, 13 ఏళ్ల నుంచి కూడా 2012 ఎప్పుడైతే లక్ష్మణ్ కానీ, ద్రావిడ్ కానీ, సచిన్ కానీ, ధోని కానీ వీళ్ళు తప్పుకున్న తర్వాత నుంచి కూడా వీళ్ళు ఏ విధంగా ప్రభావం చూపించారు, వీళ్ళు ఏ విధంగా భారత క్రికెట్ ని ప్రభావితం చేశారు అనేది మనం చూస్తూనే ఉన్నాం. అయితే కొంత అంటే సీనియర్లను పక్కన పెట్టడం అనేది ఖచ్చితంగా తప్పుడు నిర్ణయం అనేది ఎన్నో సందర్భాల్లో స్పష్టమైంది. ఇప్పుడు ఆస్ట్రేలియా కానీ, ఇంగ్లాండ్ కానీ, సౌత్ ఆఫ్రికా కానీ ఇప్పుడు విరాట్ కోహ్లీ కానీ అంటే టెంబా బహుమా వీళ్ళని చూసుకుంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేదంటే మహమ్మద్ షమీ కంటే వీళ్ళు కొంత తక్కువ వయసే. అయినా కానీ అంటే 35 ఏళ్ళు టెంబా బహుమాకి కానీ, ఇప్పుడు మనం ఆస్ట్రేలియాలో చూసుకుంటే స్కాట్ బోలాండ్ కానీ, లేదంటే స్టీవ్ స్మిత్ కానీ, మిచెల్ స్టార్క్ కానీ వీళ్ళందరూ కూడా అంటే తక్కువ వయసు ఉన్నప్పటికీ కూడా అంటే ఆ వయసులోనే విరాట్ కోహ్లీ వయసులోనే ఉన్నప్పటికీ, లేదంటే రోహిత్ శర్మ వయసులో ఉన్నప్పటికీ కూడా ఉస్మాన్ ఖవాజా వీళ్ళందరూ కూడా అద్భుతంగా రాణించినటువంటి పరిస్థితి ఉంది. కానీ సీనియర్లు లేకపోవడం
ఇవన్నీ కూడా టెస్ట్ క్రికెట్ మీద ఎక్కువగా ప్రభావం చూపించాయి. ఏదంటే విరాట్ కోహ్లీ ఎక్కువగా ప్రేమించినటువంటి అంటే వైట్ బాల్ క్రికెట్ లో వన్డే కానీ లేదంటే ఈ రెడ్ బాల్ క్రికెట్ కి సంబంధించి టెస్ట్ క్రికెట్ కానీ అక్కడ ఏదైతే సమన్వయ లోపం అంటే యువ ఆటగాళ్లను ప్రోత్సహించి నడిపించేటువంటి ఈ సామర్థ్యం అనేది మిస్ అయింది అనేది స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు భవిష్యత్తులో అంటే భారత టెస్ట్ క్రికెట్ కి సంబంధించి అంటే విరాట్ కోహ్లీ లాంటి మెంటార్ ఉండాలి, అంటే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఉన్నప్పటికీ కూడా అంటే రాహుల్ ద్రావిడ్ లాంటి సమర్థమైన అనిల్ కుంబ్లే కానీ రాహుల్ ద్రావిడ్ కానీ లేదంటే రవిశాస్త్రి లాంటి సమర్థమైనటువంటి కోచ్ ఉండాలి. అప్పుడే భారత టెస్ట్ క్రికెట్ అనేది ముందుకెళ్తుందనే ఎన్నో సందర్భాలు ప్రూవ్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఇప్పుడు విరాట్ కోహ్లీ టెస్టుల నుంచి రిటైర్ అయిన తర్వాత అంటే తాను ఏదైతే భారత క్రికెట్ ను వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో అగ్రగామిగా నిలబెట్టాలని ప్రయత్నం చేశాడో అవన్నీ కూడా క్రమంగా ఏదైతే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత దిగజారిపోతున్న పరిస్థితి ఉంది. ఈ భవిష్యత్తులో కూడా ఇది కొనసాగే అవకాశం అయితే ఉంది. 2026లో అంటే రేపు మన జూన్ తర్వాత జరగబోయేటువంటి టెస్ట్ సిరీస్ లో భారత్ కనుక నిలబడకపోతే కఠినంగా పరిస్థితులు గంభీర్ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎస్, అనదర్ కోహ్లీ ఎక్కడ అనే అటువంటి ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఇంకా 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు మరో కోహ్లీని మనం తయారు చేసుకోగలమా, లేకపోతే ఆ పరిస్థితులు ఉండవా, లేకపోతే ఇప్పుడు టీంలో ఉన్నటువంటి ఆటగాళ్లలో ఎవరు ఆ స్థాయి రికార్డులు కానీ ప్రెజర్లో ఆడేటువంటి పరిస్థితులు కానీ పర్ఫార్మెన్స్ విషయంలో కానీ కొన్నేళ్ల పాటు టాప్ ప్లేస్లో నిలిచేటువంటి బ్యాటింగ్ దాన్ని ఎవరున్నారు ఇంకా తర్వాత అంటే వచ్చేటువంటి ఆన్సర్ ఏంటి వెంకట్? అది నాకు అంటే ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం యశస్వి జైస్వాల్ కానీ రుతురాజ్ గైక్వాడ్ కానీ వీళ్ళిద్దరిలోనే అంటే ఆ పట్టుదల అంటే ఒక మ్యాచ్ లో ఆడినా ఒక మ్యాచ్ లో ఆడకపోయినా మరో మ్యాచ్ లో ఆడాలి అనే పట్టుదల వీళ్ళిద్దరిలో కనపడుతుంటుంది. వీళ్ళిద్దరికి సంబంధించి అంటే శ్రేయస్ అయ్యర్ ఆల్రెడీ 31 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి శ్రేయస్ అయ్యర్ కానీ కేఎల్ రాహుల్ కానీ వీళ్ళు 31 ఏళ్ళు 33 31 ఏళ్ళలో వీళ్ళు నడుస్తున్నారు. ఇక అంటే తర్వాతి తరానికి సంబంధించి రుతురాజ్ గైక్వాడ్ కానీ యశస్వి జైస్వాల్ కానీ వీళ్ళిద్దరిలోనే అంటే నాకు ఆ పట్టుదల విరాట్ కోహ్లీలో ఉన్న పట్టుదలలో దాదాపు ఒక 50% కనపడుతుంది. మిగిలిన ఆటగాళ్ళు ఎక్కడా కూడా శుభ్మన్ గిల్ లో కానీ లేదంటే ఇంకొక ఆటగాళ్ళలో కానీ కనపడినటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తులో అంటే అభిషేక్ శర్మ లాంటి ఆటగాళ్ళు అంటే వాళ్ళు T20లకు పరిమితం అయినప్పటికీ కూడా అభిషేక్ కోహ్లీ లాగా ఆధారపడదగినటువంటి ఆటగాళ్ల జాబితాలో అంటే ఇప్పుడు రాబోయేటువంటి ప్లేయర్స్ కావచ్చు, ఇప్పుడు టీమిండియాలో ఉన్నటువంటి ప్లేయర్స్ కావచ్చు, అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళల్లో కూడా కోహ్లీలు ఉన్నారు అని కూడా సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతుంది. మీరు అవకాశం ఇవ్వండి, కోహ్లీలు తయారవుతారు అనేటువంటి మాట అలా చూడొచ్చు అంటారా? అది ఇప్పుడు క్రికెట్ కి సంబంధించి పాంటింగ్ ఒకడే, ద్రావిడ్ ఒకడే, కల్లీస్ ఒకడే, అలాగే విరాట్ కోహ్లీ ఒకడే, రోహిత్ శర్మ ఒకడే. ఆ ఒక ప్లేస్ కి సంబంధించి ఇంకో ప్లేస్ ని భర్తీ చేయడం ఈ రోజుల్లో సాధ్యం కాదు. ఇప్పుడు ద్రావిడ్ తర్వాత చేతేశ్వర్ వచ్చాడు, అతను కొంత అంటే ఆ ప్రభావం చూపించగలిగాడు. అలాగే విరాట్ కోహ్లీ, సచిన్ తర్వాత విరాట్ కోహ్లీ వచ్చాడు, అతను కొంత ప్రభావం చూపించగలిగాడు. వివిఎస్ లక్ష్మణ్ తర్వాత అజింక్య రహానే వచ్చాడు, అతను కొంత ప్రభావం చూపించగలిగాడు. కానీ ఈ తరానికి సంబంధించి ఏదైతే ఐపీఎల్ వచ్చిన తర్వాత వీళ్ళు కమర్షియల్ గా ఆలోచించడం వల్ల టెస్ట్ క్రికెట్ అనేది చచ్చిపోయింది. లేదంటే అసలు అంటే ఈ వైట్ బాల్ క్రికెట్ లో కీలకమైనటువంటి అంటే మామూలుగా T20లకి అదేవిధంగా టెస్ట్లకి సంబంధించి సమన్వయం చేసుకోగలిగినటువంటి ఫార్మాట్ ఏదైతే ఉందో వన్డే క్రికెట్ ను వీళ్ళందరూ కూడా డబ్బుల కోసం చంపేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ స్థాయిలో మనం ఆటగాళ్ళని కూడా ఊహించలేనటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తులో విరాట్ కోహ్లీని మళ్ళీ చూడలేము. అంటే సచిన్ తర్వాత విరాట్ కోహ్లీలో కొంత పట్టుదల మనకు కనపడింది. కానీ వీళ్ళు రిటైర్ అయిన తర్వాత మాత్రం విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ రిటైర్ అయిన తర్వాత మనం అదైతే చూడలేము అనేది నేను స్పష్టంగా చెప్పగలను. ఎస్, రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఇక టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. వన్డేలో తిరిగి నెంబర్ 1 ప్లేస్లోకి వచ్చాడు కోహ్లీ. 4.5 ఏళ్ల తర్వాత నెంబర్ 1 ప్లేస్లోకి చేరుకున్నాడు. 1736 రోజుల తర్వాత టాప్ ప్లేస్లోకి విరాట్ కోహ్లీ చేరాడు. 785 పాయింట్లతో టాప్లో ఉన్నాడు. 775 పాయింట్లతో రోహిత్ 2వ ప్లేస్లో ఉన్నాడు. గతంలో 2017 నుంచి 2020 వరకు వరుసగా 4 ఏళ్లు నెంబర్ 1 ప్లేస్ను చేజిక్కించుకున్నాడు. వన్డేలో అద్భుతమైనటువంటి ఫామ్లో ఉన్నాడు కోహ్లీ ప్రస్తుతం. ఇప్పటికే వన్డేల్లో 53 సెంచరీలు అయితే చేశాడు. వన్డేల్లో టాప్ 10లో 4 భారతీయులు ఉన్నారు. టాప్ 5లో గిల్, 10వ ప్లేస్లో అయ్యర్ ఉన్నాడు. ఐసీసీ టీమ్ ర్యాంకింగ్స్లోనూ వన్డే T20లో భారత్ టాప్ ప్లేస్లో ఉంది. అలాగే టెస్టుల్లో మాత్రం 4th ప్లేస్కు పరిమితమైంది భారత్.